బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతో అధికారంలోకి రావాలని ప్రజలలో చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు। భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నట్టు చేస్తున్న దుష్ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు। భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని అలాగే భారత రాజ్యాంగం మారుస్తామని చేస్తున్న అసత్య ప్రచారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, యావత్ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు। కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు హ్యాబిట్స్ లో ట్రైబల్స్ మ్యూజియం ప్రారంభించడం జరిగిందన్నారు। కానీ మతపరమైన రిజర్వేషన్కు మేము వ్యతిరేకమని అన్నారు। బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు మైనార్టీలకు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు। భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రెస్ కాన్ఫరెన్స్ దీంట్లో ముఖ్యంగా గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి అమర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రెస్ కాన్ఫరెన్స్ దీంట్లో ముఖ్యంగా గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి అమర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కాన్ఫరెన్స్ దీంట్లో ముఖ్యంగా ఇద్దరు అధ్యక్షులు గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి అమర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి శ్రీ కృష్ణ యాదవ్ గారు, అదే రకంగా అమర్నాథ్ గారు, మా యొక్క అశోక్ గారు, ఆల్ ఇండియా రైతు మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదే రకంగా సుభాష్జీ మా అధికార ప్రతినిధి, మేడం గారు అధికార ప్రతినిధి, రాజశేఖర్ గారు, నాడు కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతోనే అధికారంలో రావాలని ప్రజలలో చిచ్చు పెట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటట్టు చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం। భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు మిగతా రిజర్వేషన్ తీసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాల నుంచి వారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు। రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదేవిధంగా ట్రైబల్ మ్యూజియం హ్యాబిట్స్ లో ప్రారంభోత్సవం చేయడం, లైట్ అండ్ సౌండ్ షో ఉస్మానియా యూనివర్సిటీలో చేయించడం, మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు